Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 175. విరాట్ దక్ష వైపు చూసి దక్ష వాడికి ఏ ఉద్దేశంతో ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టావని అడగడంతో అదేంటి బావా అలా అడిగావు అని అడగడంతో లేదు స్నేహితుడనిచ్చావా, ప్రేమికుడనిచ్చావా, కాబోయే వాడు అని ఇచ్చావా, పోనీ మీ అక్క భర్తకి స్నేహితుడనిచ్చావా, ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక రకంగా రిలేషన్ ఉంది అనుకుంటేనే కదా ఇవ్వాలి, ఏ రిలేషన్ ఉందని ఇచ్చావు అనగానే దక్ష సమాధానం చెప్పడానికి ఆలోచించింది. ఆలోచించకు దక్ష, నువ్వు ఆలోచించావంటే మాత్రం నువ్విచ్చిన ప్రసాదానికి నువ్వు పెట్టిన దేవుడి బొట్టుకి అర్థం లేనట్టే. సమాధానం టక్కున వస్తేనే అది మనసులో నుంచి వచ్చినట్టు అనగానే బావా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పకపోతే ఏమైంది అని దక్ష అసహనంగా అడగడంతో చెప్పాలి దక్ష చెప్పాలి, ఎందుకంటే వాడు నా స్నేహితుడు, వాడు నీకోసం కష్టపడుతూ రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి అసలు వాడికి అలవాట్లేని పూజలు వ్రతాలు కూడా చేస్తూ ఉండడం చూసి నీకోసం అంత చాకిరీ చేస్తే వాడికి నువ్వు ఇస్తున్న విలువ ఏంటో నాకు తెలియాలి అని అడిగాడు విరాట్. దక్ష ఇక్కడ నిలబడితే మీ బావ ఇలాగే బుర్ర తింటాడు, నువ్వెళ్ళు, ఉపవాసం ఉండాలి కదా, ఓపిక ఉండదు అని దీక్షిత చెబుతుంటే దీక్షిత అని కొంచెం విరాట్ గట్టిగానే పిలవడంతో దీక్షిత ఆశ్చర్యంగా విరాట్ వైపు చూసింది. తనకి తెలిసినంత వరకు విరాట్ మేబీ బుజ్జి బంగారం అని తప్పితే చాలా తక్కువసార్లు మాత్రమే దీక్షిత అని పిలిచాడు, అది కూడా కాలేజ్ టైంలో. ఆ తర్వాత చాలా వరకు నిక్నేమ్స్తోనే పిలిచాడు, అది కూడా ఇంత సీరియస్గా పిలవడంతో దీక్షిత అయోమయంగా చూస్తూ ఉంటే దక్ష కంగారుగా విరాట్ వైపు చూసింది. కర్ణ విరాట్ వైపు చూసి విరాట్ లీవ్ ఇట్, ఎందుకు దీన్ని డ్రాగ్ చేస్తున్నావు, అసలు తన ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలని నాకే లేదు, అలాంటిది నీకెందుకు అనగానే నీకుండదు, ఎందుకంటే ఇది వరకు త్యాగాలు తను చేసేది, ఇప్పుడు అవి నీకొచ్చాయి కదా, నువ్వు చేస్తున్నావు, అందుకే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనగానే ఎనఫ్ అని కర్ణ సీరియస్గా చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. దక్ష బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోవడంతో ఏమైంది విరాట్ నీకు, నువ్వెంత అడిగినా వాళ్ళు సమాధానం చెప్పరని నీకు తెలుసు కదా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదా, ఈరోజు ఇలా నిలదీసి అడగడం వల్ల లాభం ఏంటి, ఇంకా బాధ తప్ప. ఇప్పుడిప్పుడే దక్ష కోలుకుంటుందని కర్ణగారు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు, అది కొన్ని రోజులైనా ఉండనివ్వచ్చు కదా అనగానే నా వల్ల కావట్లేదు దీక్షిత, నా వల్ల కావట్లేదు, వాడిని ఇంత వీక్గా అన్నీ కోల్పోయినట్టుగా నేను ఇప్పటి వరకు చూడలేదు తెలుసా అని అసహనంగా చెప్పి వెళ్ళిపోయాడు విరాట్. మధ్యాహ్నం దక్ష కొంచెం నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకోవడం గమనించి కర్ణ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఎందుకో తెలియదు అతని అడుగులు ముందుకి పడకపోవడంతో ఆమెను చూస్తూనే లంచ్ చేస్తూ కూర్చున్నా మరొక అరగంట అయినా కూడా దక్ష అలాగే ఆవలింతలు పడుతూ కళ్ళు మూసుకుపోతూ ఉండేసరికి ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత బలవంతంగా ఉపవాసం చేస్తున్నావు, హాఫ్ డే చేసావు కదా చాలు, ఏదైనా స్వీట్ తిని వదిలేసేయి అని అన్నాడు. ఆ మాటకి ఉలిక్కిపడి అతని వైపు చూసి లేదు ఫుల్ డే ఉపవాసం ఉండాలి, ఒంటిపూట ఉంటారు కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో నీకిప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు కూడా ఎర్రబడ్డాయి, ఇంకా ఎందుకు ఆ కడుపుని కష్టపెడుతున్నావు, త్వరగా వెళ్ళి ఏదైనా తిను అని అన్నాడు. లేదు కర్ణగారు ప్లీజ్, నా ఉపవాసం పాడైపోతుంది అని చెప్పడంతో కర్ణ అసహనంగా వెళ్ళిపోయి ఇందిర దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినకూడదా ఆంటీ అని అడిగేసరికి పాలు పండ్లు లాంటివి తినొచ్చు బాబు, ఇంకేది తినకూడదు అనగానే వెంటనే రెస్టారెంట్ కిచెన్ వైపుకు వెళ్తుంటే సార్ మీరెక్కడికి, మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు కదా అనగానే మిల్క్ ఫ్రూట్స్ కావాలి అని చెప్పడంతో మీరు వెళ్ళి కూర్చోండి సార్, మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పడంతో వెళ్ళి దక్ష కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చోడంతో అయోమయంగా అతని వైపు చూసింది దక్ష. కాసేపటికి రిసార్ట్ స్టాఫ్ వచ్చి పాలు ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళడంతో తీసుకో అనగానే ఉపవాసం అంటూ ఉంటే ఉపవాసం రోజు ఇవన్నీ తింటారని నాకు తెలుసు, ఫ్రూట్స్ పాలు తాగొచ్చంట, నేను ఆంటీని అడిగాను, సో ఇంకా మారం చేయకుండా సైలెంట్గా పాలు తాగి ఫ్రూట్స్ తిను అనగానే కానీ అని అంటున్న దక్షను ఒక్క చూపుతో సైలెంట్గా ఉండేలా చేసి ఆమె ఫ్రూట్స్ తింటూ ఉంటే ఆమె తినే స్పీడ్ చూసి తల పట్టుకుని రిసార్ట్ కిచెన్లో మరొక 4 రోజులకి వచ్చిపోయే కస్టమర్స్కి సరిపోయేంత ఫుడ్ ఉంది, నువ్వంత స్లోగా తిని ఆ ఫుడ్ ఎవరికి మిగల్చాల్సిన అవసరం లేదు, త్వరగా తిను అని చెప్పాడు. అతని వెటకారానికి దక్ష మూతి ముడుచుకుని స్పీడ్గా ఫ్రూట్స్ ఫినిష్ చేసి పాలు కూడా తాగడంతో గుడ్ అని చెప్పి కర్ణ వెళ్ళిపోవడంతో విరాట్ చేతులు కట్టుకుని కర్ణకి ఎదురుగా రావడంతో ఏంట్రా
అని అడగడంతో నీకసలు సిగ్గులేదరా అని విరాట్ అడిగేసరికి సిగ్గుంది కాబట్టే నేను ఇంకా ఆది మానవుడి స్టేజ్లో ఆగిపోలేదు అనగానే విరాట్ అయోమయంగా చూస్తూనే కర్ణ ఉద్దేశం అర్థం కావడంతో పాచిపోయిన పప్పు జోకులు నీకు కూడా ఎక్కువయ్యాయి అని అన్నాడు విరాట్. అయితే నేను చెప్పిన జోక్‌కి నీకు నవ్వు రాలేదా అని కర్ణ వెటకారంగా అడగడంతో నువ్వు జోక్ చెప్పావా అని విరాట్ కూడా అంతే వెటకారంగా అడిగాడు. కర్ణ సీరియస్‌గా చూస్తుంటే చూసింది చాల్లే జాతరకి టైం అవుతుందంట అందరూ రెడీ అవ్వండి పోవాలి అనగానే ఆ మాట విని దక్ష రెడీ అవ్వడానికి వెళ్ళిపోతే అందరూ జాతర కోసం రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. దక్ష చీర కట్టుకుని బయటికి రావడంతో కర్ణ బయటకొచ్చి అనుకోకుండా తలెత్తి చూసి మిస్మరైజ్ అయినట్టుగా అలా చూస్తూ ఉండిపోయాడు. చూసింది చాలు గాని పద వెళ్దాం టైం అవుతుందని విరాట్ వెనక నుంచే చెప్పడంతో కర్ణ కోపంగా ఒక లుక్ ఇవ్వడంతో ఎందుకురా అంత కోపం నీకు? ఇప్పుడు కాని మాట నేనేమన్నాను? మీరు మాకు సంబంధం లేదు, మాకున్నది స్నేహబాంధమే, మా మధ్య ప్రేమ లేదు అని మాట్లాడొచ్చు. నేను మాత్రం చూసింది చాలు అని మాత్రం చెప్పకూడదా అని విరాట్ కోపంగా చెప్పేసరికి నువ్వు గనక నోరు మూసుకోకపోతే చంపేస్తాను వెధవ అని అన్నాడు కర్ణ. సరేలే తర్వాత చంపేయచ్చు గాని వెళ్దాం పద అని అంటూ వాళ్ళిద్దరూ వచ్చి రిసార్ట్ బయట వెయిట్ చేస్తుంటే స్నేహ, రక్ష, దక్ష, దీక్షిత, మురళి, ఇందిర, నారాయణ అందరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ బయటికి రావడంతో వస్తారా రారా అని విరాట్ సీరియస్గా పిలవడంతో వస్తున్నాం విరాట్ అని చెప్పి అందరూ కలిసి జాతర జరుగుతున్న గూడెం వైపు బయలుదేరారు. అందరూ నడుస్తూ మాట్లాడుతూ వెళుతూ ఉంటే పొడవాటి జడ, దానికి పెట్టిన 3 మూరలు మల్లెపూలు, చెవులకి చిన్నగా ఊగుతూ అందంగా ఉన్న చీరకి మ్యాచ్ అయ్యేలా ఉన్న బుట్టలు, 2 చేతులకి చీరకి మ్యాచ్ అయ్యేలా వేసుకున్న గాజులు, మొత్తంగా అందంగా ఉన్న దక్ష మీద నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు ఆమె వెనక నడుస్తున్న కర్ణ. దక్ష వైపు చూస్తున్న స్నేహితుడిని చూస్తుంటే విరాట్కి బాధ కలిగింది. ఎంతో ప్రేమించిన అమ్మాయిని దొంగచూపులు చూడాల్సి వస్తుంది అనుకుంటూ జాతర జరుగుతున్న చోటుకి వెళ్ళగానే పెద్దమ్మవారి విగ్రహం కనిపించడంతో తెలియకుండానే అందరూ చేతులెత్తి మొక్కడంతో గూడెం వాళ్లు సాదరంగా ఆహ్వానించి అందరికీ కుంకుమ పెట్టి అక్షింతలిచ్చి దండం పెట్టుకోమని చెప్పడంతో ఒకచోట శంఖం ఊదుతున్నట్టుగా సౌండ్ వినిపించేసరికి తల తిప్పి చూడడంతో చాలా దూరం నుంచి చెప్పులు లేకుండా కోనేటి నుంచి నీళ్లు తెస్తున్న వాళ్లు కనిపించారు. కర్ణ వాళ్ళందరూ అమ్మవారిని దర్శనం చేసుకోవడంలో బిజీగా ఉండడంతో దక్ష నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అన్ని నీళ్లు మోసుకొస్తున్నారు అనగానే ఇలా తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తే కోరికలు తీరుతాయని చెప్పడంతో దక్ష కాసేపు ఆలోచించి నేను కూడా తీసుకురావచ్చా అని అడిగింది. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఎవరైనా తేవచ్చు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో అయితే నేను కూడా వస్తాను కానీ కొద్దిసేపు అయిన తర్వాత వస్తాను, మా వాళ్ళెవ్వరికీ తెలియకూడదని చెప్పడంతో సరేనని చెప్పారు వాళ్ళు. దాంతో దక్ష మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడం కర్ణ చూసి ఎక్కడికి వెళ్ళావని అడిగేసరికి ఏం లేదు అక్కడ విభూతి అమ్ముతుంటే అడగడానికి వెళ్ళాను అని చెప్పి సైలెంట్ అయిపోయింది. స్నేహ, రక్ష ఇద్దరూ జాతర మొత్తం తిరుగుతూ హడావిడి చేస్తూ ఉంటే విరాట్, దీక్షిత బాబుని ఎత్తుకొని అక్కడ వివిధ ఆచారాలతో జరుగుతున్న పూజలు, డాన్సులను చూస్తూ బాబుకి చూపిస్తూ ఫోన్తో రికార్డ్ చేసుకుంటూ ఉంటే కర్ణ మాత్రం ఒకవైపు నిలబడి ఆలోచిస్తూ ఉండగా మీరిలా అయిపోవడం నాకేం నచ్చట్లేదు అని మురళి చెప్పేసరికి మురళి వైపు చూసి మరేం చేయమంటావు అని అడిగాడు. మీరు ఒకసారి మా అక్కతో మాట్లాడి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా అనగానే తాను ఒప్పుకోకపోతే అని అడగడంతో మురళి మౌనంగా ఉండిపోతే ఇప్పటికీ మీ అక్క కోసం నేను చాలా మెట్లు దిగొచ్చాను మురళి, ఇంకా ఎన్నో మెట్లు దిగినా తను తన పిచ్చి తన మూర్ఖత్వం వదిలిపెట్టదు అని అర్థమైన తర్వాత ఇంకా నన్నేం చేయమంటావు అని కర్ణ అడగడంతో మురళి ఏం మాట్లాడలేకపోయాడు. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అంటూ ఇందిర రావడంతో ఏం లేదు పెద్దమ్మ, ఊరికే మాట్లాడుకుంటూ నిలబడ్డాం అనగానే అక్కడ ఈ కోయగూడెంలో ప్రత్యేకంగా చేసే నృత్యం స్టార్ట్ అవుతుందంట, అందరూ అక్కడికి వెళ్తున్నారు పదండి వెళ్దాం అనగానే మీరెళ్ళండి నాకు ఇంట్రెస్ట్ లేదు అని కర్ణ చెప్పడంతో ఇక అతన్ని ఒప్పించే ధైర్యం ఇందిరకి కానీ మురళికి కానీ లేకపోవడంతో ఇద్దరూ మౌనంగా వెళ్ళిపోయారు. కర్ణ చాలాసేపు అలాగే ఆలోచించుకుంటూ నిలబడి ఆ పక్కకి వెళ్ళి నిలబడ్డంతో కూన కోసం కోనలు దాటి వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నావు కానీ కూన మాత్రం కొండెక్కి దిగనంటోంది కదా అన్న మాటకి తల తిప్పి చూశాడు కర్ణ.
ఒళ్ళంతా విభూతి రాసుకుని పొడవాటి గడ్డం జుట్టుతో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ఒక అఘోరా లాంటి వ్యక్తి కనిపించడంతో అతని వైపు అలాగే చూస్తూ ఉంటే, ఏంటి అలాగే చూస్తున్నావు? నా గురించి ఎలా తెలుసు అనుకుంటున్నావా? ఈ సృష్టిలో నాకు తెలియందేమీ లేదు అనగానే, సరే అయితే మేమిద్దరం కలుస్తామా అని అడిగాడు. దానికి అతను చిరుమందహాసం చేసి, ఎవరిని ఎప్పుడు ఎలా జత చేయాలి అనేది ఆ పరమశివునికి, ఆ పరాశక్తికి తెలుసు. అన్నిటికీ కాలం, దైవమే సమాధానం చెబుతుంది అని చెప్పడంతో, అయితే మీరు సమాధానం చెప్పలేను అంటున్నారా అని కర్ణ నవ్వుతూ అడిగాడు. అతను ఏం మాట్లాడకుండా కర్ణ వైపు చూస్తుంటే, మీరు చెప్పగలిగితే చెప్పండి, కానీ దేవుడి పేరు మాత్రం ఉపయోగించుకోవద్దు అని చెప్పి కర్ణ వెళ్ళిపోయాడు. అందరూ నృత్యం చూడ్డంలో బిజీగా ఉండడంతో ఎవరూ తనని గమనించట్లేదని అర్థం చేసుకున్న దక్ష వెంటనే చీర చెంగు మడిచిపెట్టి అభిషేకానికి నీళ్లు తీసుకురావడానికి ముందుగా నమస్కారం చేసి కోనేటి మొదట్లో నిలబడ్డంతో, నువ్వే కోరిక నెరవేరాలని అనుకుంటున్నావో అది మనసులో కోరుకో అమ్మా, తప్పక నెరవేరుతుందని చెప్పడంతో దక్ష 2 కళ్ళు మూసుకుంది. కర్ణ జాతర మొత్తం ఒక రౌండ్ వేసి ఎందుకో అనుకోకుండా కోనేటి నుంచి నీళ్లు తీసుకొస్తున్న దక్ష వైపు చూసేసరికి దక్ష ముళ్ళు మీద అడుగు పెడుతూ ఉండడంతో దక్ష అని అరుస్తున్న ఆ గోలలో, ఆ సౌండ్లో అతని పిలుపు ఆమె చెవిని చేరకపోవడంతో అక్కడే ఉన్న ముళ్ళ మీద అడుగు పెట్టేసరికి ఆమెని ఆపడానికి పరిగెత్తుకు రావడంతో, నీళ్లు తీసుకురావడం మొదలుపెట్టిన తర్వాత ఆపకూడదు బాబు అని అక్కడున్న వాళ్ళందరూ ఆపుతుంటే, మీకేమైనా పిచ్చి పట్టిందా? తను మొన్నే అనారోగ్యం నుంచి కోలుకుంది, మళ్ళీ నీళ్లు అంత దూరం నుంచి మోసుకొస్తే ప్రాబ్లం అవుతుంది అని అరిచాడు కర్ణ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.